నువ్వే ఫస్ట్ పంపించు. అలోక్, ఎందుకో నిన్ను బాగా మిస్ అవుతున్నట్టుంది నాకు. నిన్ను చీరలో చూడాలని ఆశగా ఉంది పూజ. నీతో బోల్డ్ అంత టైం స్పెండ్ చేయాలనిపిస్తోంది. నీ రూమ్కి వెళ్దామా? రూమ్లో నీకో సర్ప్రైజ్ ఉంది. ఏమయ్యా, ఎవరి అమ్మాయి? నా ఫ్రెండ్ ఆంటీ. ఫ్రెండా? ఫ్రెండ్ అయితే తీసుకువెళ్ళు. ఇంతకు ముందు ఉన్న వాళ్ళందరూ చెల్లని చెప్పి తీసుకువెళ్ళేవాళ్ళు. ఇదే నా రూము. ఫైనల్లీ. పూజ, చీర నీకే. చీర ఇక్కడెక్కడ కట్టుకోను? ఇది మా ఓనర్ గుడౌన్ లాంటిది. ఇక్కడికి ఎవ్వరూ రారు. వెళ్ళి కట్టుకో. ఇది పట్టుకో. ఓయ్, నీ పాస్వర్డ్ చెప్పు. పాత గర్ల్ ఫ్రెండ్ పేరు తీసేసి ఆ చోట నా పేరు పెట్టుకుంటాను. పాస్వర్డ్ లవ్ యూ అను. ఆస్తి, ఆస్తి. అయ్యో, ఏ మానసా, దీనికంట పడ్డామా? హాయ్, నువ్వేంటి ఇక్కడ? ఎలా ఉన్నావు? సూపర్గా ఉన్నా. నువ్వు? ఐఎమ్ గుడ్ టు. ఇంకా ఏంటి విశేషాలు? సో ఎలా ఉన్నావు? ఇప్పుడు ఏం చేస్తున్నావు? మా అబ్బాయి క్యూట్గా ఉన్నాడు. పెళ్ళైన తర్వాత యుఎస్లోనే ఉంటున్నాను. వెకేషన్స్ కాబట్టి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను. ఈ మంత్ ఎండ్కి మళ్ళీ వెళ్ళిపోతాను. నువ్వు? నేను ఒక కంపెనీతో టైప్ అవ్వబోతున్నాను. ఇన్వెస్టర్స్తో మీటింగ్ పూర్తిందంటే జాబ్ డన్. అప్పటిక నో లుకింగ్ బ్యాక్. నువ్వు నాకు బ్రేకప్ చెప్పడానికి కారణం ఏంటో తెలుసుకోవచ్చా ఆస్తి? నీకు నేను చేసే ఏ పని మీద నమ్మకం అన్నదే లేదు. చీటికి మటికి ప్రశ్నలు వేస్తావు. రిలేషన్షిప్లో అంత డామినేటింగ్గా ఉంటే ఎలా హ్యాండిల్ చేస్తావు చెప్పు? ఐ డిసర్వ్ ఏ బెటర్ గర్ల్ అనిపించింది. అసలు నిజమేంటో తెలుసా ఆస్తి? బెటర్ గర్ల్ కాదు, నీకు అసలు గర్ల్ ఫ్రెండ్ ని మెయింటైన్ చేసే అర్హతే లేదు. ఒక్కసారి ఎస్సాను, ఆ తర్వాత నిన్నెలా చూసుకుంటానో చూడు అన్నావుగా. అవన్నీ కాలేజ్ అయ్యే వరకే. పెళ్ళనే కమిట్మెంట్ వచ్చేసరికి ధైర్యం లేక పారిపోయావు. అట్లీస్ట్ నీకు ఎప్పుడైనా రెస్పాన్సిబిలిటీ వచ్చిందేమో అనుకున్నా. బట్ ఈ రోజుకి ఆలోక్ మీద డిపెండ్ అయ్యి లైఫ్ లీడ్ చేస్తున్నావు. యాజ్ అన్ ఓల్డ్ ఫ్రెండ్ నీకు ఒకే ఒక అడ్వైస్ ఇవ్వాలనుకుంటున్నాను అంతే. నీ లైఫ్కి సంబంధించి నువ్వే డెసిషన్ తీసుకోవాలి. గుడ్ బై.
ఎప్పుడు బయటకు తీసుకెళ్తావు? బాయ్. బాయ్. చూసిన అలాగే చెప్తావు. నువ్వు నన్ను తీసుకెళ్లాల్సిందే. రేపు గనక నువ్వు బయటకు తీసుకెళ్ళకపోతే నేను బ్రేకప్ చేసేస్తాను. పూజ, మళ్ళీ ఎప్పుడు కలుద్దాం? ఇప్పుడే కదా మొదలైంది, ఇక మీద కలుస్తూనే ఉంటాం. నాకు సొంతంగా డెసిషన్ తీసుకోవడం రాదు అని అంటావా? నిన్ను పెళ్లి చేసుకోకూడదు అన్నది నా సొంత డెసిషనేనే. ఎవడు యుఎస్ బోకరా దొరికాడని. ఎంత తాగావు? ఎందుకు గట్టిగా మాట్లాడుతున్నావు? అరే అలోక్, నీ మీద నేను ఫుల్గా డిపెండ్ అయ్యానంట. నువ్వు లేకపోతే నేను డమ్మీనంట అలోక్. నిజమా? అయినా ఉండొచ్చులే, ఎందుకంటే నువ్వు లేకుండా ఇప్పుడు నేను రూమ్ కూడా వెళ్ళలేను. అవును, వెళ్ళడానికి లేదు, ఎందుకంటే రూమ్కి నా దగ్గర ఉంది, అందుకే. లే, ఇక్కడే కాసేపు కూర్చొని వెళ్ళాలేరా? కూర్చో. మానసాన్ని చూశాను. నీకు ఒక గర్ల్ ఫ్రెండ్ మెయింటైన్ చేసే అర్హత లేదు. లైఫ్లో ఒక్క డెసిషన్ కూడా సొంతంగా తీసుకోవడం చేత కాని పప్పు శుద్ధవే. నువ్వు వట్టి చేత కాని వాడి. నేను చేత కాని వాడినా? నువ్వు కాదురా, నేను. కానీ దాని ఇష్టానికి చెడమడా తిట్టేసి వెళ్ళిపోయిందిరా అలోకు. అలోకు, అలోకు, నిజమారా? నేను చేతకాని పప్పు శుద్ధనా? అస్తి, లైఫ్లో అందరికీ వాళ్ళ తప్పు నొప్పుకోవడానికి ఒక ఛాన్స్ దొరుకుతుంది. ఛాన్స్ వచ్చి ప్రూవ్ చేసుకునేంత వరకు మనమందరం చేతకాని వాళ్ళమేరా. అయ్యో సారీ మనసా, సారీ. అయితే నువ్వు చెప్పింది కరెక్టే, నేను చేతకాని వాడినా. 2 సంవత్సరాలు లవ్ చేసింది. నేను చేతకాని వాడినని తెలిసిన వెంటనే వదిలేసి వెళ్ళిపోయింది. కానీ నీతో పాటు 7 ఏళ్లుగా ఉంటున్నా. నువ్వెందుకు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోలేదు? అది ఈ లవర్స్ మధ్య ఉంటుంది బ్రేకప్, అది ఫ్రెండ్స్ మధ్య ఉండదు. అందుకు ఈ ఫిలాసఫీలన్నీ చాలే కానీ రా. ఐ లవ్ యూ సో మచ్ మామ. ఇన్ని సంవత్సరాలుగా ఈ శుద్ధ పప్పు గన్ని సంకలో ఎట్టుకొని భరిస్తూ వచ్చావు కదా. సరే పద. ఎవరినో పెళ్లి చేసుకుని యుఎస్ కి వెళ్ళి హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అంటూ సెటిల్ అయిపోవచ్చు కదా. కానీ నువ్వు ఆ పని చేయలేదే. కష్టమో సుఖమో ఈ ముద్దపప్పు గాడితోనే ఉండిపోయావు. ఉండు, వచ్చేస్తా. తాగేసి మాట్లాడుతున్నానని తప్పుగా అనుకోకండి. లవ్ కన్నా ఏనాటికైనా ఫ్రెండ్షిప్ గురు గొప్పదే. ఎండ్ ఆఫ్ స్పీచ్. ఏంట్రా చీకటిగా ఉంది? అది తల్లి, ఇంకెప్పుడు తాకూడదురా బాబు. ఇంత చక్కగా క్లీన్ చేసి పడుకోబెట్టావు చూడు. నువ్వు గ్రేట్ రా మావా. మావా, నిజంగానే ఫ్రెండ్షిప్. చాలు పడుకో. ఎవరు కావాలి మీకు? సార్, హలో సార్, హలో సార్. లేవరా, ఫుల్ మందులో ఉన్నాడు సార్. గుడ్డ చుట్టి ఈడ్చికెళ్ళి వాడిని. వీడి నుంచో పెట్టవయ్యా. స్టేషన్ పద పోయిందా?
సార్ గర్ల్ ఫ్రెండ్ మనసు దోచుకోవడం క్రైమ్ అయితే ఆ ఒక్క తప్పే సార్ మేము చేసింది. చెప్పండి సార్, ఎందుకని మమ్మల్ని అరెస్ట్ చేశారు? కాసేపు ఆగు, సార్ వచ్చి చెప్తారు.